హాయ్ హలో వెల్కమ్ టు దేవకీ నందన. ఈరోజు మనం గుమ్మడికాయ సూప్ చేసుకుందాము. ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ కాదు, మంచి గుమ్మడికాయ అంటారు కదా అది. ఇది పొయ్యి వెలిగించి ఇలా బాండీ పెట్టాను. సాస్పాన్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను. అంటే మన క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసుకోండి. ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న క్యారెట్ వేసాను. నాకు 2 బౌల్స్లోకి ఈ జ్యూస్ అనేది వచ్చింది. కొంచెం కొబ్బరి ముక్కలు వేసాను. ఇది థిక్నెస్ కోసం కొంచెం కొబ్బరి వేసాను. కొబ్బరి కూడా చాలా మంచిది కదా, మన డైట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కొబ్బరి అనేది అంటే బీపీ తగ్గడానికి కానీ అన్నిటికీ కొబ్బరి బాగా పనిచేస్తుంది. 1 కప్పు నిండుగా గుమ్మడికాయ ముక్కలు వేసాను. ఇది మూత పెట్టేసి తగినంత ఉప్పు కూడా వేసాను. మూత పెట్టేసి ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి ఇలా బాయిల్ అయినాయి అన్నమాట. ఈ బాయిల్ అయినవి ఆరబెట్టిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు అనేది తీసేయాలి. నేనైతే తీయలేదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక తీసేసుకోండి. నేను తీయలేదు, అలాగే వేసాను. ఇది కొబ్బరి వచ్చేసి ఆరోగ్యమైన కొవ్వులు ఉంటాయి. ఆకలిని తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా పనిచేస్తుంది కొబ్బరి బాగా. గుమ్మడికాయ కూడా అంతే, బీపీ కంట్రోల్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఇది మిక్సీ వేసింది నేను అదే బాండీలో కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో నేను వేసేసాను. వేసేసి కొంచెం ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఇందాక కొద్దిగానే వేసాను కదా, కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు. ఈ అల్లం ముక్కలు అనేది మీకు ఒకవేళ అలా ముక్కలుగా వేసుకోవాలా అని అనిపించకపోతే మిక్సీలో వేసేసుకోండి. ఉడకబెట్టేటప్పుడు వేసుకుని మిక్సీలో వేసుకోండి. కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. మిరియాల పొడి కూడా తగినంత వేసుకోండి. ఎందుకంటే ఈ గుమ్మడికాయ అనేది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మీరు మిరియాల పొడి ఎక్కువ వేసుకోండి. ఇదో ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఈ సోపు. ఇది గుమ్మడి కూడా మనకి A, B6, C, E, K విటమిన్స్ ఉంటాయి. కంటి ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. క్యారెట్ అంతే, కొబ్బరి అంతే, గుమ్మడికాయ కూడా అంతే. అన్నీ హెల్దీ సూప్ అన్నమాట ఇది. ఇది ఇట్లా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను మళ్ళీ పైన కొంచెం పెప్పర్ యాడ్ చేశాను. మీకు నచ్చినంత పెప్పర్ వేసుకోండి, మీరు తినగలిగినంత వేసుకోండి. పెప్పర్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. పెప్పర్ వేసిన తర్వాత నేను ఇవి స్ప్రౌట్స్ అన్నమాట, అంటే పెసలు నానబెట్టి ఒక రోజంతా నానబెట్టేసి వాటిని కొంచెం క్లాత్లో కానీ లేకపోతే జల్లిపుట్లో కానీ వేస్తే ఇలా మనకి మొలకలు వస్తాయి. ఇది కూడా నేను దీనిలో యాడ్ చేస్తున్నాను. సూప్ రెడీ అయిపోయింది, గుమ్మడికాయ సూపు. ట్రై చేయండి ఒకసారి. ఇదంతా కూడా వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది. డైజెషన్కి బాగుంటుంది. అధిక ఫైబర్ ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగాను. నేను గుమ్మడికాయ కూడా తోలు కూడా తీయలేదు, చూసారు కదా, క్యారెట్ కూడా తోలు తీయలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.